మాకు డబుల్ బెడ్రూమ్ మాకు పట్టా ఇచ్చారు. జూలై 18వ తారీఖు నాడు మాకు పట్టా ఇచ్చారు. పట్టా ఇచ్చిన వెంటనే మీరే పోయి రూమ్లలో చూసుకోండి, మీరే చేసుకోండి అంటే అన్నతలకు మేము ఇంటికాడి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కాడికి పోయేతలకు అక్కడ ఉన్న కబ్జాదారులు, పర్వతాపురంలో ఉండే కబ్జాదారులు వాళ్ళు ఒక్కొక్కరు 3 తాళాలు వేసుకొని కారం పొళ్ళు కట్టెలు పట్టుకొని మా మీద దర్జన్యానికి మాకు పాల్పడిండ్రు. మా భయభ్రాంతులై మేమందరం పోయిన వాళ్ళు ఒక్కొక్కరం పోయినాం. మాకు ఎవరికి తెలియవు, ఎవరికి పట్టాలు వచ్చినా ఆ ఇష్యూ మీదనే దాని మీదనే అందరం వెళ్ళాము. ఒక్కొక్కరం పోయిన తర్వాత వాళ్ళు మమ్మల్ని కొట్టనికి వస్తే ఎంఆర్ఓ గారిని అడిగితే నాకేం తెలియదమ్మా, మాకు పైనుంచి ఆర్డర్ ఉంటే వాళ్ళని ఖాళీ చేపిస్తా, నాకేం తెలియదు, నేను అక్కడ నుంచి ఆర్డర్ తీసుకురండి, కలెక్టర్ నుంచి ఆర్డర్ తీసుకురంటే కలెక్టర్ నుంచి ఆర్డర్ తీసుకొచ్చాము. ఎలక్షన్ కోడ్ పడింది. తర్వాత ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా మాకు చేపిస్తా అన్నది. ఇంతవరకు మాకు స్పందించలేదు. అక్కడ ఎంఆర్ఓ గారు పోతే కూడా ఎంఆర్ఓ గారి మీద కూడా కొంచెం దౌర్జన్యంగా ప్రయత్నం చేసిండ్రని తెలిసింది. మేమైతే చూడలేదు, అది తెలిసింది. ఆమె ఎంక్వైరీకి పోయినదంట. ఎంక్వైరీకి అని పోతే ఎవరికి పట్టాలు ఉండే ఎవరికి లేదని పోతే కూడా ఆమె మీద కూడా దౌర్జన్యానికి పాల్పడిండ్రంట. ఆమె ఎట్లనో వచ్చేసిందంట. మళ్ళీ పోతే నేను ఇట్లా ఎంఆర్ఓ గారిని నేను ఇట్లా అని చెప్పిందంట. చెప్పిన తర్వాత అప్పుడు ఆధార్ కార్డులు అవి చూపిస్తే ఎవరికి వాళ్ళకి లేవంట, పట్టాలు లేవంట. లేని ఎడల మళ్ళీ అక్కడ ఏమైంది, ఒక శివ రాజకీయం చేసిండ్రు. శివ రాజకీయం అంటే వాడు క్యాన్సర్తోనే చచ్చిపోతే ఎంఆర్ఓ వచ్చి మాకు ఇల్లు నీది కాదు అనడం వలన వాడు గుండె ఆగి చచ్చిపోయినానని ఊర్లో చచ్చిపోయినా తీసుకుపోయి వానికి ₹1,00,000 ఏమి ఇచ్చి తీసుకుపోయి శివరాజకీయం చేసి ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కాడ పెట్టి వాడిని చచ్చిపోయిన మనిషి గుండె ఆగి చచ్చిపోయిన మనిషి అని ఎంఆర్ఓ మీద ఒకటి పేపర్కి చేసిండ్రు. మాకు ఇట్లా న్యాయం జరగాలని మేము రేవంత్ రెడ్డి దగ్గరికి వచ్చాం. గతంలో మాకు పట్టాలు అనేది 8 నెలల క్రితం అనేది మాకు పర్తాపురం డబుల్ బెడ్రూమ్లో పట్టాలు అనేది మాకు ఎంఆర్ఓ గారు అందజేశారు. పర్తాపురంలో మాకు డబుల్ బెడ్రూమ్లు అనేది అందజేసినప్పుడు మేము ఆ పట్టాలు తీసుకొని డబుల్ బెడ్రూమ్ల దగ్గరికి వెళ్ళాము. వెళ్తే విలేజ్ పర్సన్స్ అక్కడ టీఆర్ఎస్ నాయకులు వాళ్ళ వర్గీకలను పెట్టించి అక్కడ పట్టాలు వచ్చినట్టు వాళ్ళను రానివ్వకుండా వాళ్ళు టీఆర్ఎస్ నాయకులు వాళ్ళు అనుచరులను అక్కడ అందరినీ కూడా అక్కడ డబుల్ బెడ్రూమ్లలో పెట్టి మాపై దాడి చేసి అక్కడి నుంచి రానియకపోతే మేము వెంబడే కలెక్టర్ను ఫిర్యాదు చేసినాం. కలెక్టర్కు ఫిర్యాదు చేసినా కూడా ఆర్డర్ కాపీ అనేది ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, కలెక్టర్ మరి పిఎస్కు, మున్సిపల్ కమిషనర్కు మెయిల్ అనేది పంపారు కలెక్టర్ గారు. మాకు ఒక కలెక్టర్ కాపీ అనేది మాకు ఇచ్చాడు. మాకు ఇచ్చిన తర్వాత మేడం మరి ఏంది, మరి కలెక్టర్ కాపీ కావాలన్నారు, ఆర్డర్ కాపీ కావాలంటే ఆర్డర్ కాపీ వచ్చింది, మరి ఏంది తక్షణ కర్తవ్యం అన్నప్పుడు ఎలక్షన్ కోడ్ ఉందయ్యా, ఎలక్షన్లు అయిపోగానే తక్షణమే మేము చర్య తీసుకుంటామన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి చర్య తీసుకోకుండా మమ్మల్ని మన ఎంఆర్ఓ ఆఫీసు చుట్టూ తిప్పుకుంటూ నిర్లక్ష్య ధోరణితో చేస్తున్నారు. కాబట్టి మాకు తక్షణమే న్యాయం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోనన్నా మాకు తక్షణమే మాకు న్యాయం జరపాలని జరుగుతుందని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి గారు సీఎం గారికి మేము విన్నవించుకుంటూ మేము లెటర్ అనేది అందజేశాము. మాకు తక్షణమే మాకు వచ్చిన డబుల్ బెడ్రూమ్లు మాకు రేవంత్ రెడ్డి గారు అందజేయాలని మేము వినతి పత్రం ఇస్తూ మీ అందరికీ మేము నమస్కారం చేసుకుంటూ ఈ జయతి భిక్షాందే మాతా భిక్షాందే అని మేము యాచిస్తూ మేము అర్థిస్తున్నాం. కరీంనగర్ జిల్లా వీణవంక మండల్ కోర్కల్ గ్రామం నుంచి వచ్చినాం సార్. నా భూమి నుండి కెనాల్ కాలువ వేయింది సార్. కెనాల్ కాలువ సపోజ్ 10 గుంటలు ఉంటే 20 గుంటలు కట్ అయింది, అంటే మోకా మీద ఉన్నదానికంటే ఎక్కువ కట్ అయింది. దానికి నేను మీ సేవలో అప్లై చేసుకుంటే ఎంఆర్ఓ గారు అప్రూవ్ చేసిర్రు, ఆర్డీఓ గారు అప్రూవ్ చేసిర్రు, కలెక్టర్ గారి నుంచి అప్రూవ్ అయింది. ఆ తర్వాత సీసీఎల్ఏ ఆఫీస్కి వచ్చింది. సీసీఎల్ఏ ఆఫీస్కి వచ్చి దగ్గర 4 నెలలు అవుతుంది సార్. కానీ వాళ్ళు అప్రూవ్ చేయట్లేదు. ఎందుకు అప్రూవ్ చేయట్లేదు అంటే వాళ్ళు కమిటీ చేసిర్రు, నవీన్ మిట్టల్ సారు, భూ కమిటీ సునీల్ సార్తో కమిటీ చేసిర్రు. వాళ్ళు రిపోర్ట్ ఇస్తలేరు. రిపోర్ట్ ఇవ్వకపోవడం వల్ల నేను సీసీఎల్ఏ ఆఫీస్కి వెళ్ళి కూడా అడిగినా సార్. అడిగితే వాళ్ళు సెక్రటరీకి వెళ్ళినా సీసీఎల్ఏ ఆఫీస్కి వెళ్ళి కూడా అడిగితే వాళ్ళు ఏమంటారు, రేవంత్ రెడ్డి సార్ మీటింగ్ పెడతారు, కమిటీ రివ్యూ మీటింగ్ పెట్టిన తర్వాత మీది అప్రూవ్ అవుతుంది అంటారు. కానీ ఆ సార్ ఎప్పుడు రివ్యూ మీటింగ్ పెడతారో తెలియదు, ఎప్పుడు అవుతుందో సార్. ప్రాబ్లం ఏంటంటే మాకు ఈ మీ సేవలో ఉండడం వల్ల, అప్లికేషన్ ఉండడం వల్ల స్లాట్ బుక్ మేము భూమి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే స్లాట్ బుక్ అవుతలేదు. స్లాట్ బుక్ కాకపోవడం వల్ల మేము చాలా ఆర్థికంగా నష్టపోతున్నాం సార్. సో మేము కోరుకునేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు తొందరగా రివ్యూ చేసి ఈ ధరణి కమిటీని రివ్యూ చేసి మాకు ఈ సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నాం సార్.